हमारे जो गेस्ट स्पीकर हैं मिस्टर पक्का जुटसन साहब से मैं रिक्वेस्ट करता हूं कि प्लीज डायस पे आइए। और हमारे जो स्पेशल गेस्ट हैं गौशाला श्रीनिवास यादव साहब, चेयरमैन तेलंगाना बस्ती जेएसी, सर प्लीज आप भी डायस पे आइए। थोड़ा सा फंक्शन लेट शुरू होना है, संडे था, कुछ लोगों को काम था। नहीं मेरे 4 o'clock बोला था, मैं शार्प आ गया। ईस्टर है। नहीं चुपके बोलो, सब लोग एक ही प्लेटफॉर्म पे है बोल के बोलने के लिए नहीं, हम बाहर इसलिए। सर्वे नंबर आए ना सर, हाँ जो नोटिफिकेशन आया जिसमें जितने सर्वे हाँ नंबर आए हाँ उसमें बहुत कॉलोनी है जिसके नाम अपने को थोड़ी याद भी नहीं हाँ है। आगे बढ़ता हाँ, जरा बच्चे को घुमा बोलो, सबको दिखाओ ऐसा। हाँ अच्छा दिखे राइट। అందరికీ నమస్కారం. అందరికీ తెలుగు అర్థమైతే ఆర్ యూ కంఫర్టబుల్ ఇన్ హిందీ, ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ మసాలా? ఓకే తెలుగు ఓకే. సో అయితే అంటే ఇక్కడ మూసీ పరివాహిక ప్రాంతంలో ఉన్నటువంటి సాయినగర్ కాలనీ, హైదర్ షా కోర్టు, మధు పార్క్, ఇక్కడ ఆఫీస్ హైదర్ కాలనీ, ఇట్లా ఈ విధంగా అందరు కాలనీ కూడా ఈరోజు దాదాపు అందరు కూడా ఇక్కడికి వచ్చిందని అనుకుంటున్నా, ఆల్ కాలనీస్. ఎందుకంటే ఇక్కడ డివైడ్ అండ్ రూల్ పాలసీ నడుస్తుంది. మొట్టమొదటిగా నేను ఇక్కడికి వచ్చే ముందు అంటే దాదాపు ఒక 2 ఏళ్ళకి వెళ్ళి మాత్రము రెస్ట్లెస్ గానే పనిచేస్తా ఉన్నా. గతంలో సాయినగర్ ఆర్డిఎక్స్ స్టిక్కర్ వేసిండ్రు అని చెప్పారు, ఆర్బిఎక్స్ వేసిండ్రు అని చెప్పారు. నేను ఆర్బిఎక్స్ నేను వేసిన, దేనికి వేసిన అంటే ఆర్బిఎక్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ నేను అసెంబ్లీకి వేసిన. మీరు గూగుల్లో కొట్టండి, అసెంబ్లీ హుసేన్ సాగర్ యొక్క బఫర్ జోన్ లో ఉన్నది, అసెంబ్లీకి వేసిన, జిహెచ్ఎంసీకి వేసిన, ఓకేనా. తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి ఇంటికి కూడా వేసిన. ఎందుకంటే యూసుఫ్ కూడా పెద్ద చెరువు అనేది చాలా పాతది, మధురానగర్ అంతా చెరువులో ఉండే, అక్కడ చాలా మంది ఎడ్లు గడిగేది. అక్కడ నల్లపోచే అనేటి ఆయన మెల్లమెల్లగా తక్కువ చేసి వీళ్ళ నాయన కమ్మిండి. ఆయన ఎప్పుడెప్పుడు చెప్తా ఉంటాడు, ఒకటి నా మీద కంప్లైంట్ ఇచ్చింది నేనే, నీ ఇల్లు బఫర్ జోన్ లో ఉంది అని. సరే ఏది ఏమైనప్పటికీ నేను కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్ పైన, బెంగళూరు పైన, బాంబే పైన, కేరళ పైన, ఇక్కడ కూల్చివేతలు ఎక్కడ జరుగుతున్నాయా ఇక్కడ అని అక్కడ ఎంక్వైరీ చేసిన. బెంగళూరులో అంత పెద్ద సిటీ డెవలప్ అవుతా ఉంది, కానీ మీరు నమ్ముతారు ఒక్క ఇల్లు కూడా డెమాలిష్ జరగలేదు. ఒక్క దగ్గర మాత్రం జరిగింది, అది 60 ఇండ్లు. అది బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి కట్టుకుని అక్రమంగా కట్టుకుంటారు అని చెప్పి నేషనల్ సెక్యూరిటీ ఇష్యూలో అవి కూలగొట్టేది. కానీ తక్కిన బెంగళూరులో ఎక్కడ కూడా ఒక్క ఇల్లు కూడా డెమాలిష్ జరగలేదు. మరి తెలంగాణలో ఎందుకు అవుతుంది, హైదరాబాద్లో ఎందుకు అవుతుంది, తెలంగాణ ఎందుకు అంకణం కట్టుకుండ్రు అంటే, కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్రం విడిపోతా ఒక మాట చెప్పాడు, వీళ్ళకు పరిపాలన రాదు అన్నారు. అన్నట్టుగానే ఈరోజు అదే విధంగా చూపెడుతుంది, అదే జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉందంటే నేను బేసిక్ పాయింట్ చెప్తా. ఇందాక ఈ బ్రదర్ చాలా పాయింట్ చెప్పాడు, నేను రెగ్యులర్గా మాట్లాడి కొన్ని చెప్పాడు. ఓకే, మరి
अभी तक जो भाई बताया, मैं रेगुलर जो बात करता हूँ वही बात भाई भी बताया था। मैं कुछ दिन पहले बॉम्बे इसके ऊपर जो काम कर रहा हूँ मैं, लैंड एक्वेशन के ऊपर होने दो या डेमोलिशन के ऊपर होने दो। एक्चुअल कांग्रेस का इतिहास क्या है बोले तो घर बनाना जमीन बांटना, घर बनाना जमीन बांटना। इंदिरा जी का हर एक स्लोगन था, रोटी कपड़ा मकान। लेकिन आज का कांग्रेस ऐसा हो गया कि घर तोड़ना जमीन छीनना, ये दो काम रख लिया आज। एक ही काम क्या बोले तो आज तुम आप किधर के जा रहे बोल के मत सोचना। कमिटेड एक्सपेंडिचर भाई बताया, लेकिन वो लफ्ज का इस्तेमाल नहीं करा। कमिटेड एक्सपेंडिचर क्या बोलते तो सैलरी, पेंशन और रिटायर्ड बेनिफिट्स, वो पूरा कमिटेड एक्सपेंडिचर के नीचे आता। रणि सर, एडवोकेट अशोक कुमार सर है, ये सार बड़ा जमींदार है, सार को एक सब एकड़ रहता। सार को रईत बंधु दिए तो मेरे पैसे नको बोल के वापस दिया, कोर्ट में केस डाल के वापस दिया, इसलिए बुलाया आज देखने के लिए। 500 एकड़ ऐसे वाले भी लिए, लेकिन 100 एकड़ तो वापस दीजिए, वो बात है। तो मैं कमिटेड एक्सपेंडिचर कैसे बात कर रहा हूँ बोले तो आज तेलंगाना का मैं परसों ये अपन का इनकम है पूरा, तेलंगाना का इनकम क्या है वो पूरा हर महीने अपन को 18,000 करोड़ आता। 18 करोड़ में खाली सैलरीज को ही कम ये हो रहा। उसके बाद में क्या हुआ भैया, ऐसा मैं पकड़ तो मैं तो मैं थोड़ा फोटो दिखाता हूँ आपको। इसको रेवंत रेड्डी जी 50 लाख रुपए देने का है, इन्हें ये सही मूर्ति है। परसों इन्हें ये 50 लाख करोड़ इसको रेवंत रेड्डी रिटायरमेंट बेनिफिट देने का अभी तक नहीं दिया। इन्हें यशोदा हॉस्पिटल में एडमिट है, ट्रीटमेंट के लिए पैसे नहीं था, दवाखाने से निकल गया। ओके, ये पूरा पुलिस डिपार्टमेंट वाले हैं। अभी तक 35 लोग पुलिस डिपार्टमेंट वाले मर गए। एक एक को 50,000, 60,000, 70,000 देना, कमिटेड एक्सपेंडिचर, रिटायरमेंट बेनिफिट देना उस लोगों को। तो मैं ये कहीं को बता रहा हूँ बोले तो इन लोगों को देने के बाद आप किसको तभी दिए तो देना, उसके बाद में उससे पहले किसको भी नहीं देना, उससे पहले किसको भी नहीं देना। ये पूरा अनएम्प्लॉयज है। प्रियंका गांधी जी ने बोला हर महीने 2 लाख नौकरियां हम एक साल में भर देते, एक एक को 4,000, अगर जिसको नौकरी नहीं मिला उसको 4,000 पेंशन हर महीने देते। बोले नहीं दिए तो ये लड़का मर गया। ऐसा अभी तक 19 लोग मर गए, रिटायर्ड एम्प्लॉयज 86 लोग मर गए। इसके ऊपर मैं नेशनल ह्यूमन राइट्स कमीशन में केस डाला। उन लोग डायरेक्शन दिए 8 वीक्स के अंदर पैसे पूरा देना बोल के, अभी भी एक पैसा नहीं दिया। मैं इसको प्राइम मिनिस्टर ऑफिस में दिया, इसको काग रिपोर्ट लेके आया मैं। तो ये पूरा लेके आके मैं परसों आरबीआई को गया, आरबीआई का मिल लेके आया। तो अभी आपके पास आ जाता हूं मैं। आखिर क्या मूसी के पीछे क्या धंधा चल रहा क्या है। अभी फाइनेंस का तो मालूम हो गया ना, फाइनेंस में तेलंगाना कंगाल है, कंगाल में है, समझ में, कंगाल में है। आज मेरे घर में मेरा नौकरी को, मेरा नौकर वाले को, मेरा ड्राइवर को, उन लोगों को तनख्वाह देना। उन लोगों को मैं 3 महीने से तनख्वाह नहीं दे रहा हूँ, लेकिन उन लोगों के सामने मैं दावत कर ले रहा हूँ। उन्हें क्या कर लेता, जब हमारा ड्राइवर तो भी होने दो, घर में काम अपन के ऊपर गाली दे लेता पीछे, अच्छा नहीं दिखता वो। तो ऐसी हो रहा आज तेलंगाना में। आज जो रिटायरमेंट एम्प्लॉयज है 40 साल आपके लिए जो नौकरी करे, उन लोगों का एम्प्लॉयज का, उन लोगों का रिटायर का बेनिफिट नहीं दे सक रहे। 86 लोग आज को मर गए, 86 ऑन रिकॉर्ड मर गए। बड़ा ह्यूमन राइट्स वायलेशन तेलंगाना में चल रहा है, बड़ा ह्यूमन राइट्स वायलेशन तेलंगाना में चल रहा है। 25,000 लोग आज को रिटायर्ड हुए से लगा है। अभी उन लोगों को पैसे दो देना, वो पैसे नहीं दे रहा। फिर ये कैसा बन रहा बोल के परसों मैं आरबीआई को गया, रिजर्व बैंक ऑफ इंडिया गया। एक्चुअली हमारा तो ये पूरा काग रिपोर्ट है। 16,842 करोड़ रिटायरमेंट एम्प्लॉयज का पैसे देना आज को, अभी तक 16,842 करोड़। इन लोगों का अभी तक एक पैसा भी नहीं दे रहा। इसके बारे में बात भी नहीं कर। हाई कोर्ट परसों एक जजमेंट दिया,
इमीडिएटली उन लोगों का पेमेंट करना बोल के। तो ये मैं आरबीआई को गया, आरबीआई को जाने के बाद हमारे तेलंगाना को इतने पैसे ला ले रहे, क्या हो रहा बोले तो ऑलरेडी तेलंगाना वाले 58% ज्यादा ला लिया करते कर्जा। सो आज मूसी ब्यूटिफिकेशन के लिए जो एडीबी बैंक, एशियन डेवलपमेंट बैंक 4,500 रुपीज तो देते बोल रहे, उसमें एक पैसा भी अपन को नहीं आता। फिर इसके पीछे क्या है, क्या है इसमें? मधु पार्क होने दो, साईनगर कॉलोनी होने दो, ऑफिसर्स कॉलोनी होने दो, हैदर शाह कोर्ट होने दो, ये पूरे रॉ मटेरियल है। आप क्या है? रॉ मटेरियल है। अब क्या रॉ मटेरियल है बोले तो अभी आप क्या करना बोले तो आपका काम का मधु पार्क पूरे लोग आप सब जने मिलके इन लोगों का बड़ा एडवर्टाइजमेंट करना। मूसी का ब्यूटिफिकेशन हो रहा, हमारा घर तोड़ रहे, मूसी का ब्यूटिफिकेशन हो रहा, हमारा घर तोड़ रहे, हमारा घर बफर जोन में नहीं है बोले तो ये एडवर्टाइजमेंट बहुत चलना। इसके लिए उन लोग फायदा क्या है बोले तो ये मूसी पूरा कम से कम एक 200 किलोमीटर का क्या की कुछ स्ट्रेच है, उसमें उधर इधर कुछ हजार एकड़ जमीन खाली पड़े हुए हैं। उन लोगों का सबको भी पट्टा है, उन लोगों को डराना, उन लोगों का जमीन नहीं खींचना, भी उन लोगों को डराना बोले तो जो अभी मीटिंग रखनी है ना अपन, इसमें कंपलसरी 1-2 लोग उन लोगों के रोग रहते जो लेके जाते, तो ये 100% रहता, डाउट ही नहीं है। सो ये पूरा उसका एडवर्टाइजमेंट क्या, हमारा घर तोड़ने वाले हैं, हम रोड को आने वाले हैं। सो इसमें 100 पक्का लिख लो, मैं किसका तो भी 1-2-3 हाउस पक्का तोड़ते हैं उन लोग। कई को तोड़ते हैं बोले तो अभी बहुत वो जो ये स्ट्रेच में, जो मूसी स्ट्रेच में जमीन है ना खाली, उन लोगों को सब जने के लोग नोटिस जाता, उन लोगों को डराना। जब ये घर तोड़ता इमीडिएटली उन लोगों से चर्चा चालू हो जाता। वो जमीन लेने के लिए म्यूजिक ब्यूटिफिकेशन हो रहा, लेकिन म्यूजिक ब्यूटिफिकेशन एक ईंट भी नहीं बनता, लिख लो, ये पैसे नहीं है गवर्नमेंट में, म्यूजिक ब्यूटिफिकेशन होता ही नहीं। అది కట్టరు, నిర్మించరు, గవర్నమెంట్ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు కట్టనికి। నేను మొత్తం ఎవిడెన్స్ పక్కా అన్ని పట్టుకొచ్చి చెప్తున్నా, ఇది మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉన్న చిట్టా, గవర్నమెంట్ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి ఏంటి అని మొత్తం చెప్తా। ఇవాళ నేను చీఫ్ సెక్రటరీ గాని సందీప్ కుమార్ సుల్తాన్ అసలు ఈ కుబేర్ అనేది ఎందుకు తీసుకొచ్చారు, సందీప్ కుమార్ సుల్తాన్ అనేటువంటి ఎందుకు ఫైనాన్స్ సెక్రటరీగా పెట్టారు అంటే, వీళ్ళందరూ ఏంటంటే అప్పులు వస్తున్నాయి, మనకు డబ్బులు వస్తున్నాయి, కడుతా ఉన్నారు, ఇవన్నీ కడతా ఉంటారని చూపించడానికి చేస్తారు। వీళ్ళిద్దరు పెద్ద క్రిమినల్స్। నేను పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నా, పెద్ద స్టేట్మెంట్, ఒకవేళ నాకు కేసు అయితే బెయిల్ కూడా దొరకదు। వాళ్ళు దొంగలు కాబట్టి, అందులో నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు నన్ను ఏం చేయలేరు। అది ఈరోజు ఫైనాన్స్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ అనేటోళ్ళు ఇద్దరు బిల్లా రంగాల లెక్క పెద్ద దొంగలు। ఈ ప్లానింగ్ అంతా ఇచ్చేది వాళ్ళే స్పెషలిస్టులు। ఎందుకంటే ఈ చీఫ్ సెక్రటరీ అనేటోడు 6 సంవత్సరాలు ఎబ్స్కాండింగ్ ఉండే। ये चीफ सेक्रेटरी जो रामकृष्ण राव है ना, 6 years एब्सकॉन्डिंग था 2005 से 2011 तक। किधर गया बोले तो उन्हें मैं हायर स्टडीज के लिए अमेरिका जा रहा हूँ बोल के गया, जाके उन्हें 2 साल उधर पढ़ के 4 साल हिंदू प्रोजेक्ट कंपनी में काम करा। किधर से कैसा लोन लेना, किसको कैसा डुबाना, क्या क्या ये करना बोल तो पूरा ट्रेनिंग लेके आया। केसीआर साहब भैया को गुस्सा आता, लेकिन केसीआर साहब लेके आके उसको फाइनेंस सेक्रेटरी बिठाया। उससे उन्हें क्या करा, वरंगल सेंट्रल जेल गिरवी लगाया, पुलिस जीप, पुलिस वैन, पुलिस वाकिटा की विजया बैंक में गिरवी रखाया। ऐसा पूरा ट्रेनिंग देके उसको लगाया। सेम मेरे को भी नहीं होना, यही रामकृष्ण राव मेरे को होना बोल के लेके लगाया, चीफ सेक्रेटरी लगाया। ये म्यूजिक ब्यूटिफिकेशन जो आइडिया है ना, पूरा रामकृष्ण राव के ब्रेन से निकालो, आया है, उसका ब्रेन चाइल्ड है ये म्यूजिक। मेरे को बड़ा पैसा होना तो क्या करना बोले तो म्यूजिक ब्यूटिफिकेशन, उन लोगों को कालेश्वरम का आइडिया दिया, आपको मैं म्यूजिक ब्यूटिफिकेशन का आइडिया दे रहा हूँ। उधर भी मेगा कृष्णा रेड्डी है, इधर भी मेगा कृष्णा रेड्डी आता, उसमें किस भी पूरा सिंडिकेट का काम है, सिंडिकेट का काम चलते रहता। तो आखिर में मैं क्या बोलना चाह रहा बोले तो, अरे भैया आप सभी कॉलोनी लोग ऐसा है ना, ऐसा ही आप निपटे रहना। एक कॉलोनी मधु पार्क वाले संडे मंडे फाइटिंग नहीं रहना। हर दिन अगर आपका जो जमीन आप सही भी आपको उसको इच्छा है तो ये क्या बोले तो मिडिल क्लास, जो अभी तक एक बहन बोलती मिडिल क्लास बोल के, मिडिल क्लास का अलग ही रहता जैसा। कहीं को बोले तो उन लोग पैसा छुपा लेके एक 100 गज करने के बाद हर एक दिन किधर उधर गा रहे तो देख लेता, उसका जमीन वापस आ रहे तो भी देख लेता। ऐसा करके हर लोग घर शुरू करता, शुरू करके
पूरा किधर भी ले पूरा लेके आकर उधर रख देता उसका। रखने के बाद उन्हें हाउस वार्मिंग बोले तो प्लास्टिक नहीं हो से पहले ही घर में से चले जाता, कई बार किराए बसता बोल के। वैसा एक एक पैसा जोड़ के उन्हें घर बन लेता, उसका ड्रीम है। वो ड्रीम को इन्हें तोड़ने के इसमें पड़ गया, वो अच्छी बात नहीं होता, उसको नहीं होता, उसके फैमिली को भी अच्छा नहीं होता। वैसा वैसा ड्रीम को वही कह के बोला तो मैं ये हाइड्रा के ऊपर मैं बहुत जम के फाइट करा। आज तक अभी तक देखो आप, हिमायत सागर में बहुत बड़े लोगों के आनंद कन्वेंशनल नहीं तोड़ रहे, कोमत चेरू में वासवी कंस्ट्रक्शन नहीं तोड़ रहे, प्रेस्टेज प्रेमावत चेरू और अप्पा चेरू में है, वो नहीं तोड़ रहे। कई को बोले तो उन लोगों को डराने के लिए छोटे वाले को मारा, सब जने के लिए मामूल ले लिया। सेम मूसी भी 101% नहीं बनता, लेकिन इसमें उन लोगों को डराने के लिए एक दो अपार्टमेंट थोड़ा थोड़ा उधर तोड़ के उधर भाई साहब का ने अच्छा बोले तो अच्छा सेटलमेंट करने का बैच है। एक्चुअली चीफ मिनिस्टर्स का ने अच्छा बोले तो क्या बोलते अच्छा एडवाइजर्स रहते हैं उन लोग, लेकिन लेकिन इधर तो सब मांडवाली करने वाले हैं इधर। इसका ने एक नंबर 5 कुरैशी बोल के एक है, नंबर 1 ऐसा जो भी है ना, सो उसका भैया है, सभी लोग यही काम पे जुड़े हुए हैं। परसों आप इधर से आप 10 किलोमीटर दूर गए तो शमशाबाद के नीचे एक रोड रहता, उधर नकरेकल कुट रोड, वो आंदोल को जाता, उधर ऑलरेडी 60 फीट का रोड है। उसके बाद जो इधर से वो रोड कर और एक रोड डाल रहा हूँ बोल रहा, रेडियल रोड बोल के, ये नहीं डालता कहते, वो डालता कहते। वैसा 85 किलोमीटर्स उधर इधर जैसा मूसी के ले रहा ना, राइट लेफ्ट दो तरफ को सब जने को नोटिस भेज दिया। मैं उधर कुंदूर गया तो मेरे को अरेस्ट करके उधर पुलिस स्टेशन में रखा है। मैं ऑलरेडी रोड एग्जिस्टिंग रोड है ना, वो रोड कहीं को नहीं डाल रहे बोले तो, ये रोड डाले तो बाजू में जमीन हम नहीं कीन सकते ना, व्यापारी नहीं कर सकते ना, नया रोड डाले तो हमारे जमीन मिलता बोल के उधर रोड डाल रहे। जिधर भी देखो ये इधर ही नहीं, अपन के ये कॉलोनी किधर भी देखो, हैदराबाद में रिंग रोड में किधर भी जाओ आप, किधर भी जाओ, जमीन खींचना, घर तोड़ना, नया प्रोजेक्ट कर लाना। लेकिन इधर अपन कहने तनख्वाह लेने के लिए देने के लिए पैसे नहीं है, पेंशन देने के लिए पैसे नहीं है, किसको तो बीमार है तो अच्छी सरकारी दवाखाने गए तो अच्छी इलाज मिलता बोल के गारंटी नहीं है, किधर भी कुछ भी नहीं है। लेकिन अपन हम वो और हमारा सीएम बोलता मेरे को कर्नाटक से तमिलनाडु से वो उन लोगों से मेरा कंपटीशन नहीं है, मेरा कंपटीशन पूरा थाईलैंड, अमेरिका, अफ्रीका, जापान, उससे इससे। अरे पहले तो अंग्रेजों से बात करो उन लोगों से ये करने के लिए, सीधा अंग्रेजी तो बात करो उन लोगों से कंपटीशन होने के लिए, समझ गए। सो मैं सिंपल बात बोलता हूँ, इसके पीछे मूसी ब्यूटिफिकेशन। और एक बात बोलता हूँ भाई, अभी अपन पानी नहा के कपड़े पहने तो अच्छा रहता, बगैर पानी पे नया कपड़े पहनते क्या, ये नया भी शर्ट है आज हमारा ईद है बोल के डाल के आया, हाँ डालते। म्यूसी ब्यूटिफिकेशन बोले तो म्यूसी में किधर किधर से केमिकल पानी जा रहा, पहले वो रोकना भैया, अच्छा बोला। नंबर 1 दीविस, नंबर 2 अर्बन फार्मिका, वैसा 100 कंपनी से जा रहा। आप गूगल में मारो, दीविस वाला सीएम के घर को जाके 5 करोड़ रुपए दिया, किसको, ये साइक्लोन इफेक्टेड लोगों के लिए। किधर दिया, सीक्रेट में नहीं दिया, सीएम के घर में दिया। उसके बाद अरविंदो वाले दिया, उसके बाद भारत बायोटेक वाले दिया। बोले तो जो दिए ना, अगर पानी नहाना बोलो क्या था, पहले आप उधर जो भी केमिकल्स जो भी फार्मा कंपनी से आ रहे उसको रोकना पड़ता। फर्स्ट यू हैव टू स्टॉप द वाटर केमिकल्स फ्रॉम एंड आल्सो द इन्फ्लुएंस polluted influence from where it is coming from the pharma companies. आज कितने कितने फार्मा कंपनियों को नोटिस दिया आप, पेपर्स एक भी नहीं दिया। बोले तो मूसी ब्यूटिफिकेशन 101% नहीं हो रहा भाई। एक तो भी फार्मा कंपनी को देना ना, ఒక్క फार्मा कंपनी का ఇచ్చిండ్రా ఇయాల నోటిఫికేషన్, ఒక్క దానికి కూడా మీరు ఇచ్చిండ్రా, ఒక్క దానికి కూడా ఇయాల మీరు వార్నింగ్ ఇయ్యాలి, ఒక్క దానికి కూడా మీరు నోటీస్ ఇయ్యాలి। ఇయాల మీ కెమికల్స్ ఈ కంపెనీలకు వస్తున్నాయి, మీ కెమికల్స్ ఏవటి ఈ రోజు మూసి అనేది సర్వనాశనం అవుతుంది, కాబట్టి వెంటనే మీరు ఆపాలి అని చెప్పి ఒక్కరు కూడా ఆపుతలేరు ఈరోజు। ఎందుకు ఆపుతలేరు, ఎందుకంటే జరగదు సార్। ఫైనల్ గానే కంక్లూజన్ ఏంటంటే, ఈ రోజు
తెలంగాణ ప్రభుత్వము దగ్గర రూపాయి లేదు, జీతాలు ఇయ్యనికి లేదు, పెన్షన్లు ఇయ్యనికి లేదు, ఈరోజు వాళ్ళు ఇచ్చిన వాగ్దానం మీద ఇయ్యనికి లేదు. మరి ఇంత పెద్ద ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎట్లా కడతారు సార్? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అయితే మీరు ఏమనాలంటే ఎప్పుడైనా సింపుల్, మీరు సార్ మేము మా జాగ్ ఇయ్యనికి రెడీ, మేము ఇయ్యనికి రెడీ, ఓకేనా? నువ్వు ఫస్ట్ టేబుల్ మీద పైసలు పెట్టమని చెప్పాలి. కాళేశ్వరం వాళ్ళకి ఇయ్యాలక పైసలు ఇయ్యలే, కాళేశ్వరం బాధితులకు ఇయ్యాటి వరకు పైసలు ఇయ్యలే సార్. నేను రిజర్వ్ బ్యాంక్ పోయినా కదా, వాళ్ళు ఏం చెప్పినంటే ఇవాళ మనకి లోన్ ఎందుకు ఇయ్యాలో ఇంకోటి కూడా చెప్తా. మన దగ్గర ఇయాటి వరకు కట్టిన ప్రాజెక్ట్స్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, ఎన్పిఏ అంటే ఇవాళ బ్యాంకు లోన్లు ఇచ్చిండ్రు, ఇక ఇయ్యరు. ఆల్రెడీ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కు మేము ఆల్రెడీ 2 లక్షల కోట్ల వరకు ఇచ్చినాము, ఇక మేము తెలంగాణకు 1 రూపాయి కూడా ఇవ్వమని. అర్థమైందా సార్? కాబట్టి ఇక్కడ నేను చెప్పిన మీకు అర్థమైందో లేదో, ఎందుకంటే హిందీలో నాకు ప్రొఫెన్షియల్ లేదు, అయినా కానీ నేను చెప్పే ప్రయత్నం చేసిన. ఓవరాల్గా ఏంటంటే ఈరోజు మూసీ అనేది కట్టే, కానీ మూసీ పేరు మీద దందా నడుస్తుంది. మూసీ కొంతమంది ఇండ్లు గులగొడతారు ఖచ్చితంగా, వేరేళ్ళను 1000 ఎకరాల భూములను భయపెట్టిస్తారు. సేమ్ హైడ్రా లెక్క, అర్థమైందా? హైడ్రా లెక్క భయపెట్టిస్తారు. భయపెట్టించి వాళ్ళ దగ్గర సెటిల్మెంట్ చేసుకోవాలంటే ఈరోజు బెస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఎవరు చేయగలుగుతారు మూసీ మీద అంటే ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళు చేయబడతారు. కాబట్టి మధుపార్ కానీ, హైదర్ షా కానీ, మీది కానీ టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం ఇదే. అర్థమైందా సార్? అది ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. వీళ్ళు ఏడీబీ లోన్ ఇవ్వకుంటే నేను ప్రైవేట్ వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్టర్స్ వస్తున్నారు అని అంటున్నారు, దాని గురించి కూడా ఏమైనా? అమ్మా ఒకటి, ఎవరు చేసినా కానీ ఇవాళ మీరు అందరు లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళే, మీరు లోన్లు తీసుకొని మన ప్రైవేట్ వాడు ఇంకా స్ట్రిక్ట్గా ఉంటాడు. ప్రైవేట్ వాడు ఏం చేస్తాడంటే మన దగ్గర మన ఇన్కమ్ ఏంది, తెలంగాణ ఇన్కమ్ ఏంది, ఇవాళ తెలంగాణ అనేది ఇన్కమ్ లేదు, మైనస్లో ఉన్నది. కాబట్టి ప్రైవేట్ వాడు ఇంకా స్ట్రిక్ట్ ఉంటాడు. ప్రైవేట్ వాడు అసలు సవాలే లేదు, ఇయ్యనయ్యారు. బ్లాక్ మనీ పెట్టాలి అంటే రేవంత్ రెడ్డికి కానీ లేకుండా మన దగ్గర పాలకులకు కానీ కొనే దమ్ముంది వాళ్ళ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి, కానీ బ్లాక్ మనీగా తీసుకొట్టారు, కొనేకి లేదు, పైసలు ఉన్నాయి. ఇప్పుడు మన అప్పు ఎంత తెలుసా అమ్మ? 8,50,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాం మనం. ఎవరేం చేసిండ్రో అని వద్దు కానీ మొత్తానికి అప్పు ఉన్నాం. ఇప్పుడు అంత అప్పున్నోని కొత్త అప్పు ఎవడు ఇవ్వాలి? ప్రైవేట్ వాడు కూడా ఎట్లా ఇస్తాడు? కాబట్టి ఎవరు వచ్చినట్టు బిల్లులు డ్రా చేసుకుంటూనే ఉన్నారు. అమ్మ నేను ఒక 1000% నేను పక్కాగా చెప్తున్నా, 101% చెప్తున్నా, ఇక్కడ మూసీ ప్రాజెక్ట్ కట్టరు. ఓకేనా? కానీ ఇంట్లో ఎవడో ఒక ఇల్లు బలి మాత్రం అవుతుంది. బలి ఎందుకు ఇస్తారు చేస్తా? వాడిని భయపెట్టియాలి. ఈ 200 ఎకరాల స్ట్రెచ్ లో ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ భయపెట్టి, ఈ 1000 ఎకరాల భూములు ఉన్నోళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళని భయపెట్టియాలంటే ఈరోజు కూదుగొట్టారు. ఈరోజు మీ మీటింగ్ వల్ల గవర్నమెంట్ వెరీ హ్యాపీగా ఉన్నది. ఈ ధర్నాల వల్ల, మధుపాక్ ధర్నా వల్ల ఏందనంటే అబ్బా మాకు ఫుల్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, పక్కన వీళ్ళు ఫుల్ భయపెట్టిస్తుండ్రు అని. వీరు ఎంత ధర్నా చేస్తే మీకు అంత టార్గెట్ పెరుగుతుంది ఖచ్చితంగా. ఇలా నాకైతే కొన్ని చూసుకున్నారు వాళ్ళు, దీన్ని కొడితే మనకు అడ్వర్టైజ్మెంట్ ఫుల్ వస్తుందని, దాన్ని మాత్రం పక్కా కొడతారు. ఒకటి మీరు చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తలేరు. నేను ఒకరోజు రాత్రి వచ్చి వీడియో చేసుకొని పోయినా, జస్ట్ 1 month బ్యాక్. ఇప్పుడు గాంధీ సరోవర్ ఉంది కదా, కడుతుంది కదా, దాని వెనక సమాధులు ఉన్నాయి, హిందూ శ్మశాన వాటిక. ఇవాళ నేను దయచేసి వేరే తిరిగి ఏం అనుకోవద్దు, నేను రాత్రిపూట పోయి పక్కన ఒక మెకానిక్ షాప్ ఉంటుంది, వస్తాయి గైతో స్కూటర్ మెకానిక్. నేను సమాధి గేట్ ఎక్కడ ఉందంటే సార్ సమాధి బంద్ చేసిందని చెప్పాను. సమాధి తాళం వేసుడు ఏంది అని చెప్పిన. ఇది ఎవరి సమాధి? ఇది మన శంషాన్ ఘాట లేకుంటే హిందూ శ్మశాన వాటిక? ఎవరిదంటే హిందూ శ్మశాన వాటిక మూస్తే విఎస్పి వాడు వస్తలేడు, ఆర్ఎస్ఎస్ వాడు వస్తలేడు, బజరంగ్ దళ్ వస్తలేడు, ఎవరు వస్తలేరు. నేను పోయి అక్కడ వీడియో చేసిన. ప్రతిదానికి స్పందిస్తారు కదా మీరు. మరి దీనికి ఇంత పెద్ద ఇష్యూ, దాదాపు 4,000 సమాధులు ఉన్నాయి అక్కడ హిందువులై, ఎందుకు వస్తలేరు ఇక్కడ? దీనిపైన ప్రాజెక్ట్ కట్టడానికి రాజ్నాథ్ సింగ్ ఎందుకు రావాలి అని నేను మధ్యరాత్రి మొత్తం అక్కడంతా తిరుగుకుండా నేను వీడియో చేసిన. అక్కడ అంతా తిరిగి చేసి నేను ఎక్కడెక్కడ పంపానో అక్కడికి పంపిన, గాంధీ మనవనికి వాళ్ళకి. ఎందుకంటే ఆశ్రమంలో నేను పనిచేసిన వాళ్ళందరూ కూడా నేను పంపిన. నేను చాలా డీప్గా పోయినా. నేను నిర్మలా సీతారామన్ ఆఫీస్కి పోయినా, అందరికి ఇవన్నీ నాకు డాక్యుమెంట్స్ మీకు కావాలంటే మీరు ఫోటో తీసుకోవచ్చు.
తర్వాత నాకు రీసెంట్గా నాకు మొన్న పోయిన నెల 9వ తారీఖు ఫైనల్ అయిందంటే తెలంగాణకు ఒక్క రూపాయి కూడా అప్పిస్తలేరు, ఒక్క పైసా కూడా అప్పియరు, ప్రాజెక్ట్ కట్టరు. మీరు చేసేది ఏంటంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ బ్రదర్ అన్నాడు కదా, డీటెయిల్ ప్రాజెక్ట్ అందుకని సింగపూర్లో తయారు చేపిస్తలేరు. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది కూడా మన దగ్గర రాదు, వాళ్ళు చెయ్యరు. ఇదంతా బయట. ఇక్కడ పెద్ద దొంగల పేర్లు చెప్తా, నేను వాళ్ళ నిలబెట్టిన. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నంబర్ 1 దొంగ, జాయింట్ కలెక్టర్ ఉన్నాడు చంద్రారెడ్డి అంటాడు, వాడు నంబర్ 2 దొంగ, ఆర్డీఓ ఉన్నాడు వెంకరెడ్డి అంటాడు, వాడు నంబర్ 3 దొంగ. దొంగలనికి భయం ఏముందమ్మా నాకేం భయం అరే నేను వచ్చిపోయినా అంటే వాళ్ళు మన ముఖం వేడే తిరుగుంటారు. వాళ్ళని ఇలా నిలబెట్టిన నేను. దొంగలు వాళ్ళని సెలెక్షన్ చేసుకొని నేను నేషనల్ NHRC నేషనల్ చైర్మన్ తీసుకొచ్చిన కొండకల్కు. అక్కడ కలెక్టర్ రంగారెడ్డి కలెక్టర్ ఇద్దరిని తీసుకొచ్చిన. సార్ ఇక్కడ ఇక్కడ 1 ఎకరము 100 కోట్లు ఉన్నాయి అని 100 కోట్లు ఉన్నాయి, ఇటువంటి జాగ్రత్త నారాయణ రెడ్డి అనే కలెక్టర్ ఉన్నాడే నంబర్ 1 దొంగ సార్ అని చెప్పిన. జస్టిస్ అన్నారు, జస్టిస్ షుడ్ నాట్ టెల్ లైక్ దట్ సార్, ఐ ప్రూవ్ సాటిస్ఫై రోగ్ అని చెప్పిన. అదే అంటే ఈ రోజు వాళ్ళని ఎందుకు పెట్టుకుంటారు అంటే వాళ్ళు చెప్పిన పనులు చేసే వాళ్ళని తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు. వాళ్ళు వద్దన్నా కానీ వాళ్ళు చేయాల్సి వస్తుంది, తప్పది. కాబట్టి ఈ రోజు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయమ్మా. మీరు ఒకటి దీనికి నేను మీకు ఒక చిన్న పాయింట్ చెప్తా లాస్ట్. మీరు అందరు గూగుల్ ఓపెన్ చేయండి. అలా మీ దాంట్లో NHRC అని కొట్టండి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ₹1 కూడా ఖర్చు కాదు. మీరు చాట్ జీపీటీలపై డ్రాఫ్ట్ చేయండి, మీ ఇంటి నంబర్ కొట్టండి, మీ పేరు కొట్టండి, మీ పట్టా నంబర్ కొట్టండి, నా ఇల్లు కూలగొట్టని చూస్తుంటే దెమాలి చేయకుండా నాకు ఒక డ్రాఫ్ట్ తయారు చేసి ఇమ్మంటే చాట్ జీపీటీ డ్రాఫ్ట్ చేసిస్తుంది. మీకు ఒక OTP వస్తుంది, మీరు అలా పెట్టి మీరు పిటిషన్ వేయండి అమ్మా, మీకు 1 మినిట్లో మీకు డైరీ నెంబర్ వస్తుంది. మీరు ఇక్కడ రూపాయి ఖర్చు కాదు, మీరు ఆఫీసులో చుట్టూ తిరిగే అవసరం లేదు. మీకు ఒకటేసారి 1000 నోటీసులు, 1000 మంది మీరు ఒకటే రోజు కూర్చొని ఇట్లా మీటింగ్ పెట్టుకుంటారు కదా, మీ 1000 మంది. నేను ఇప్పుడు ఏపీ బయట जाए आपसे पहले सब जब मेरे 4 बजे आके मैं बैठ गया इधर सब जने मैं तो मैं इट इज अ रिस्पॉन्सिबिलिटी यू कैनॉट एस्केप फ्रॉम दैट। आज भाई ये पूरा कागज पे इसमें एक भी मेरा नहीं है ना, मेरा है, मेरा घर का है। मैं किसके करने भी एक रिटायर पे एक करने भी मैं चंदा भी नहीं लेता, मेरा कन्वीनियंस भी नहीं लेता। मैं एक क्या बोले तो बहुत जने हार्ट अटैक से आके मर जाते, इसलिए मैं उसके पीछे जो है वो बताया, सामने क्या है वो पता है। मीटिंग को आते नहीं आते, धरना को आते नहीं, तो आपका निजी मामला है, वो मेरा मामला नहीं होता। इट इज नॉट माय पेन, इट इज योर पेन। ओके, सो दैट इज द थिंग। ఇంకా आप लोग यहाँ पे जो हैदर इनक्लेव और या सिटी ऑफिसर्स कॉलोनी या श्रीराम कॉलोनी सब मेंबर्स यहाँ पे आके जमा हुए हैं, आपका शुक्रिया अदा करता हूँ मैं। और खास बात ये है कि छोटे चीज़ें, बहुत सारे ऐसे छोटे चीज़ें हैं जो तकमील किया नहीं जा रहा है। बड़ा मेहरबानी आप लोग जो चीज को जो है हो या जो भी टूटने वाले घर हो या तोड़ने वाले घर हो, कोई उम्मीद से बनाता है कि भाई घर हमारा ये मुकाम है, हम इसको हासिल करेंगे, हमारी मेहनत की कमाई इसमें लगाएंगे और हमारे आने वाले जनरेशन को, आने वाले बच्चों को, उनकी जिंदगी के वास्ते, भविष्य के वास्ते, सब चीज़ के लिए अच्छा फायदा होगा, बल्कि हम लोग बनाते हैं उम्मीद से। लेकिन आज ऐसा मौकूफ आ गया है कि एक गवर्नमेंट आती है कि भाई बोलते हैं कि भाई 30 मीटर्स तक आपको परमिशन है, ओके हम बना लिए। 30 मीटर्स के बाद बताते हैं 50 मीटर्स के बाद बताते हैं कि भाई 100 मीटर के बाद बताते हैं 1 किलोमीटर। ये क्या है? एक बिजनेस बन चुका है ये। यहाँ से देखिए, आप जापान में देखिए, चाइना में देखिए, 20 फ्लोर की बिल्डिंग है चाइना के अंदर, उसको जो डिमोलिश करे हुए एक फ्लोर को जो है ऑक्यूपाई करके उसके अंदर से ट्रेन का ट्रैक निकाले हैं, जापान में निकाले हैं और चाइना में निकाले हैं। दैट इज द डेवलपमेंट। यहाँ डेवलपमेंट के नाम पे क्या हो रहा है? गरीबों की प्रॉपर्टीज तोड़ा जा रहा है, गरीबों की प्रॉपर्टीज हटाया जा रहा है, गरीबों को बेघर कर दिया जा रहा है। ये तमाम चीजों देखते हुए जो है तकलीफ हो रही है। और मेन खास बात यह है, यहाँ पे आजू बाजू में जो है फ्लाईओवर बन रहा है, 2 साल से कंप्लीट नहीं हुआ, खाली पिलर डाल के छोड़ दिया, उसके ऊपर जो है पहले इधर आपको जवाब मिल गया, फिर भी मैं बताता। ये जो अभी आप घर बन रहे ना, आपको घर का नंबर आया ना, घर टैक्स बन रहे और आपको करंट बिल बन रहे। उससे पहले आप क्या करें? घर बनाए। घर बनाए तो पहले क्या करे? परमिशन दिए ना। परमिशन पहले लेआउट होता, प्लाटिंग वही बनाते, लेआउट रहता, पूरा रहता है ना, सब है ना।
वो सब कौन देते हैं? वो नहीं, भैया डोंट डिस्टर्ब प्लीज। तो वो पूरा बीच में कौन बनाते? सरकार की बनाता, सरकारी दिया ना। फिर सरकार आके ये हमारे के इसको कुछ संबंध नहीं बोलता, कैसा हाइड्रा में वही हो रहा। लेआउट वही लोग बनाए, परमिशन वही लोग दिए, और उसमें उन लोग आगे बफर जोन के नहीं आता बोलता कैसा। आप एक याद कर, तुम एक ऐसा ही एक पुलिस ऑफिसर है, उन्हें क्या करता, नो पार्किंग का बोर्ड, नो पार्किंग बोर्ड है ना, मैं बना लिया। सब ये साई नगर कालनी, ऑफिसर कालनी, सब जगह उनके हिसाब से गाड़ियां लगा रहे, फिर उन्हें पैसा कैसा आता? अरे भैया, मैं आई एम ए क्रिमिनल चीफ मिनिस्टर यार, आई हैव 99 criminal cases on me. Serial number 4 is 420, that case is also on me. So I will think differently. I will think like a criminal. So I made a no parking board. So wherever you park the vehicles, I will come and put my no parking board there. तो उन लोगों का नेगेटिव सेंस है। आप जम के तो लड़ना ही पड़ता, जम के लड़ना पड़ता। 101% आपका कमिटी जो भी डिसीजन लेते हैं उसे फॉलो होना पड़ता। विदाउट फाइट यू कैनॉट स्टॉप। कहीं तो बोला तो उसका माइंड क्या है, बोलता छीनने का है, बनने का नहीं, छीनने का है। छीनने में उसका साथ पुलिस है, सरकार है, रेवेन्यू है, सब कुछ है, इसलिए उसमें उन लोगों का आगे बढ़ने का मौका रहता। लेकिन वो रोकने के लिए मैं क्या बोला था, उन लोग का बनाने के लिए पैसे नहीं है, लेकिन छीनने के लिए उसमें ताकत है। उसके खिलाफ आपको लड़ना की जरूरत है। आप एक इंडिविजुअल पिटीशन तो एक NHRC में वेबसाइट में डालो, आपको मैं ज्यादा कुछ पैसा ब्याज तो मैं बता दूँ। थैंक यू। बहुत बहुत शुक्रिया सर। अभी नेक्स्ट अपन श्रीनिवास यादव साहब स्टेट प्रेसिडेंट है, आप ऊपर आप आते हैं सर। हाँ वो ना पूरा కేసులో బుక్ చేసి జైలు పెట్టాను, ఒక రోజు జైల్లోకి వెళ్దాం, నష్టం లేదు. మీకు తెలుస్తుందా, జైలుకి తిరుగుతున్నాం, పోలీసు పిలిస్తే వెళ్ళిపోతున్నాం పోలీస్ స్టేషన్కి. మీరేం భయపడద్దు, సైకిల్ అవ్వద్దు, మీ హక్కులు కాపాడుకుంటేనే మీ గృహాలు ఇస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.